నిన్న ఏదైతే నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సభ కాంగ్రెస్ సభకు చాలా రసబస మధ్య ఎన్నో అనుమానాల మధ్య ఎన్నో అక్కడ లోకల్ నాయకుల మధ్య పొరపచ్చాల మధ్య పూర్తిగా కంప్లీట్ అయితే అయ్యింది. దీన్ని బట్టి మరొకసారి అర్థమవుతూ ఉంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో ఉన్న లుకలుకలు అయితే గట్టిగానే బయటపడ్డాయి. సాక్షాత్తు డీసీసీ ప్రెసిడెంట్కే సీఎం వచ్చినటువంటి సభ మీద స్థానం లేకపోవడం, ముందు నుంచి కూడా నిరసన గలం మంత్రి పదవి కోసం చాలా గట్టిగానే పాటుపడుతున్నటువంటి ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైరాజర్, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులను కూడా పైకి వెళ్ళనీయకుండా చేయడం, ఆ తర్వాత అంతకంటే ముందు పేపర్ ప్రకటనలకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు కనీసమైన ఫోటో కూడా వేయకపోవడం, చాలా మొత్తానికైతే దాని తర్వాత స్టేజ్ మీద మాట్లాడుతూనే జైవీర్ రెడ్డికి సంబంధించి జైవీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి అనుకుంటా కేవలం మంత్రుల నియోజకవర్గాలు తప్ప కతిమ నియోజకవర్గాలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తుంటే మాత్రం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి భూస్థాపితం కావడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ తర్వాత ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ మొన్న పోయినసారి 12 సీట్లకు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు కానీ 11 సీట్లు గెలిచింది. ఒక సూర్యాపేటలో జయశ్రీ రెడ్డి గారు గెలిచారు. ఓకే, ఇది పక్కన పెడదాం. ఆ నేపథ్యంలో కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మళ్ళీ వర్గపోరుతోటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాలతోటి మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధపపాతాళానికి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 3 నుంచి 4 మధ్యలో పోటీ, ఆ ప్రోటోకాల్ వివాదం, ఎమ్మెల్యేలకు సరిగ్గా సహకరించకపోవడం, ఎమ్మెల్యేలు ఏకపక్ష ధోరణులతో వెళ్ళిపోతూ ఉండడం, ఆ తర్వాత సహజ వనరులకు సంబంధించి ఇసుక మాఫియాకు సంబంధించి, లేకపోతే ఈ దేవరకొండ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బియ్యం మాఫియాకు సంబంధించింది అయితేనేది, లేకపోతే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన దాని మీద ఎక్కడికక్కడ ఏ నాయకుడికి ఆ నాయకుడు, ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే విపరీతమైనటువంటి అవినీతి కూపంలో కూరుకుపోయిన నేపథ్యం. ఆ తర్వాత మీకెంత నాకెంత, పంపకాల దగ్గర లొల్లి, ప్రోటోకాల్ దగ్గర లొల్లి, సాక్షాత్తు మంత్రి స్థాయి వ్యక్తులకే స్కామ్స్ సంబంధించిన విషయంలో అక్కడ లోకల్ పార్టీ నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా మీద అద్భుతమైన పట్టున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఆయన అంటే సరే ప్రజా వ్యతిరేకతకు సంబంధించినట్లయితేనేది, లేకపోతే ప్రజలకు సంబంధించి ఆయన నియోజకవర్గానికి ఆయనే సీఎంగా ప్రకటించుకుంటుండ్రు. మొత్తం అక్కడే టోటల్గా ఆయన వ్యవస్థనంతా కూడా అక్కడే బలోపేతం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మామూలుగా నల్గొండ జిల్లాలో వాళ్ళన్న రాజగోపాల్ రెడ్డి వాళ్ళన్న వెంకటరెడ్డి పెడుతున్న సభ ఎట్లా ఉండాలి, దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత రాజగోపాల్ రెడ్డికి ఉంటుంది. కానీ వీళ్ళు వస్తున్న నేపథ్యంలో ఆయన అనుచరులను మొత్తం కూడా ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసేసారు. మొన్న మామూలుగా ఎక్కడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని సీఎం సభ పెడుతుంటే ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తారని చెప్పేసి ముందస్తుగా అదుపులో తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఆందోళన చేస్తారని చెప్పేసి ముందస్తుగా తీసుకుంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి అనుచరులను మొత్తం కూడా తీసుకొని పోయి అల్లేసేసారు. మొత్తం దాన్ని ఏమంటారు, దాన్ని అరెస్ట్ చేసేసారు మొత్తం ముందస్తుగానే. వాళ్ళు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ముంగట నిరసన వ్యక్తం చేస్తారని చెప్పేసి వాళ్ళకున్న ముందస్తు సమాచారం నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అందులో రాజగోపాల్ రెడ్డి అనుచరులను మొత్తం నిన్న మొత్తం కూడా తమ అదుపులో పెట్టుకున్నారు. సాయంత్రం సభ తర్వాత వదిలేసారు. ఇది వేరే ముచ్చట. ఈ నేపథ్యంలో కూడా రాజగోపాల్ రెడ్డి విపరీతమైనటువంటి పార్టీ మీద కోపంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.